Welcome to I6 News. Today's news. కుమ్మేర గ్రామ చాకలి వారిపై రెడ్ల కూరదాడి. పసిబిడ్డని కాయతో తన్ని చంపిన రెడ్డి దురహంకారం. కొడుకుని, తల్లిని, కోడల్ని, పసిబిడ్డని 6 గంటలు ఏకదాటిగా కొడుతూనే ఉన్నారు. చాకలి కులస్తులపై రెడ్ల కిరాతక కూరదాడి. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో 3 రోజుల క్రితం టికెట్ లేకుండా గుడిలోకి ప్రవేశించిన కారణంగా చాకలి కులస్తులు అయిన గణేష్, చంద్రకళ, మౌనికలపై అదే గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి, ఈ రెడ్డి వర్గం అంతా బూతులు తిడుతూ అతి కిరాతకంగా, భయంకరంగా వారిపై దాడి చేశారు. మరియు 2 నెలల పసిబిడ్డని కాలుతో తన్ని చంపారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే బాధితులకు భద్రత కల్పించి తగు నష్టపరిహారం చెల్లించాలి. వారికి వైద్యం చేయించాలి. ముఖ్యమంత్రి జిల్లాలో జరిగినందుకు వెంటనే వారు జోక్యం కల్పించుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మరి విశ్వనాథన్ మహారాజ్ గారు పోలీస్ వ్యవస్థను చాలా గట్టిగా ప్రశ్నించారు. సిగ్గుశరం ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మరి ప్రభుత్వం ఇలాంటి వారిపై యాక్షన్ తీసుకుంటే చదువుకున్న యువత చెడిపోరు. మరి ఈరోజు చదువుకున్న యువత చెడు మార్గంలో తుపాకీలు పడుతున్నారంటే దానికి కారణం ఇలాంటి కులాహంకారం. మరి ప్రభుత్వం స్పందించి వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసులకి అదిగానా సిగ్గు శరం ఉందా అన్న? ఎందుకు రెడ్లను అరెస్ట్ చేయట్లేదన్నా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదన్నా? మీరు ఒక డిఎస్పీ పోలీసు హోదాలో ఉండి వాళ్ళను పాపం చంపి ఆరోలను కొట్టి ఇంతమందిని కొట్టినా వాళ్ళని రెడ్లను ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదన్నా? రీజన్ ఏంటి? ఎవరు నెత్తురు కూడా తింటారో నాకు అర్థం కావట్లే. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? కారణం ఏంటి? వాళ్ళు భువన్ అనుకుంటా కొత్త నుంచి 2 రోజుల నుంచి భువన్ నీళ్లు పనిచేసి ఇక్కడ కూర్చుంటే వీళ్ళకి దిక్కు లేదు. ఉల్టా వీళ్ళ మీద కేసు చేయడానికి పోయినరు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకటే రీజన్ చెప్పండి. వీళ్ళ కోర్టు నుంచి ఎందుకు పోతారు? వాళ్ళని సంకలన చేతులు పెట్టి ఈడ్చుకొచ్చి ఎందుకు పోలీస్ స్టేషన్ లేదు? ఎందుకు రిమాండ్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? అసలు పోలీసులకు సిగ్గు సర్వం లేకుండా ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోతారు? ఎందుకు అరెస్ట్ చేయడానికి పోవట్లేదు మీరు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మీ మీద ఒత్తిడి ఏంటి? అసలు కారణం ఏంటి? అసలు ఇంత బాహాటంగా, ఇంత దుర్మార్గమా? నీకు కుటుంబాలు లేవన్నా? నీకు భార్య పిల్లలు లేవన్నా? పిల్ల 2 నెలల పాపం చంపిండ్రు. ఆ రెడ్లను అరెస్ట్ చేయకుంటే ఈ యూనిఫామ్ ఎందుకు బ్రదర్ మీది? దేనికి యూనిఫామ్ అంటారు మీది? మీ డ్యూటీ దేనికి? ఈ యూనిఫామ్ దేనికి? అసలు రీజన్ ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? రీజన్ చెప్పండి ఒకటి. కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇది రాష్ట్రం అంతా అతిపెద్ద ఉద్యమం అయితే సార్. చివరికి పోలీసులు మొత్తం సస్పెన్స్ కావాల్సి వస్తుంది. మీరు మర్యాదగా పోయి మీ పోలీస్ అధికారులతో మాట్లాడుకుంటారో, ఎవరితో మాట్లాడుకుంటారో వాళ్ళని ఇమీడియట్ గా 8 మందిలో వాళ్ళని ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేసి తోచిపారండి. మర్డర్